ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ పాలసీపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వం మారి 2 నెలలు గడుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీ మార్పుపై దృష్టి సారించారు. శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పాలసీని కొనసాగించే అవకాశం లేదని, ఖచ్చితంగా మార్పు ఉండాలని నిర్ణయించారు. 5 కీలక రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఎలా ఉన్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక వివిధ రాష్ట్రాల్లో ఉన్న లిక్కర్ పాలసీలను పరిశీలించి వాటిలో ది బెస్ట్ అన్న విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు రాష్ట్ర విభజన తర్వాత కూడా లిక్కర్ పాలసీ సింపుల్ గా ఉండేది. దుకాణాలను వేలం వేసేవారు, లైసెన్సును 2 ఏళ్లకు ఇచ్చేవారు. ఈ విధంగా దరఖాస్తులతో పాటు లైసెన్స్ ఫీజు కూడా 2,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అమ్మకాలపై దుకాణదారులకు మార్జిన్ మాత్రమే ఉంటుంది. ఇక మద్యం దుకాణాలకు సరఫరా చేసేది ఏపీపీసీఎల్ కార్పొరేషనే. అందుకే అక్రమాలకు అవకాశం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు అదే పాలసీ నడిచింది. తెలంగాణలో ఇప్పటికీ ఇదే పాలసీ నడుస్తుంది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని పూర్తి స్థాయిలో మార్చేసింది. దశల వారీ మద్య నిషేధం తమ విధానం అని ప్రకటించి లైసెన్సులను రెన్యువల్ చేయలేదు. ఇక ప్రభుత్వమే దుకాణాలను ఏర్పాటు చేసింది. అందులో పనిచేసే వారిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీలో మద్యం వ్యవహారం వివాదాస్పదమవుతుంది. మీ బ్రాండ్ ఏది అని మందుబాబులు సిట్టింగ్ వేసుకునేటప్పుడు చెప్పుకుంటారు. కానీ అప్పటి వరకు వారికి అలవాటు ఉన్న బ్రాండ్లు ఏవీ ఏపీలో కనిపించలేదు. కొత్త బ్రాండ్లు వచ్చాయి. మరే రాష్ట్రంలో దొరికిన బ్రాండ్లు ఏపీలోనే ఉండేవి. అవన్నీ వైసీపీ నేతల డిస్టిలరీలో తయారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే రవాణా, హోలోగ్రామ్ స్టిక్కరింగ్, అమ్మకాలు ఇలా మొత్తం వైసీపీ నేతలు గుప్పిట్లోనే ఉన్నాయన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పైగా మద్యం అమ్మకాలు కూడా అత్యధికంగా నగదు ద్వారానే జరిగాయి. పేరుకు ప్రభుత్వమే అయినా ఏపీలో లిక్కర్ వ్యాపారం మొత్తం వైసీపీ నేతలు గుప్పిట్లో పెట్టుకున్నారని, ఎంత అమ్మకాలు జరిగాయని రికార్డు చేస్తే అంత జరిగినట్లని, 1,000 కోట్ల అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అందుకే సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించి సిఐడి విచారణకు ఆదేశించారు. 1,000 కోట్ల లావాదేవీలు జరిగాయి కాబట్టి ఈడీకి కూడా రిఫర్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఉన్న పాలసీపై ఆరోపణలతో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయి. దుకాణాలకు అద్దె కట్టుకోవడం దగ్గర నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. వైసీపీ నేతల పర్యవేక్షణలో ప్రస్తుతానికి మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు చేసిన తరువాత వైసీపీ పాలసీని కొనసాగించే అవకాశం ఉండదు. అందుకే కొత్త పాలసీపై ప్రభుత్వం సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. లిక్కర్ పాలసీలో ప్రతి విషయంలోనూ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల ఆరోపణలు వస్తాయని, అందుకే నియంత్రణ వరకే ఉండాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. క్వాలిటీ లిక్కర్, బెల్ట్ షాపుల నియంత్రణ, అదే సమయంలో లిక్కర్ ఆదాయాన్ని ఇప్పటికీ తాకట్టు పెట్టేసినందున ఆదాయం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లోని పాలసీలను ప్రకటించిన తరువాత అధికారుల సిఫారసులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి లిక్కర్ పాలసీ కూడా ఒకటి. మందుబాబులు ఎవరు వైసీపీకి ఓటేయలేని ఆ పార్టీ నేతలు కూడా నిట్టూరుస్తూ చెబుతున్నారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం లిక్కర్ పాలసీ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.